హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. కష్టకాలంలో కూడా మనల్ని కాపాడే యేసయ్య మంచి కాపరి. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయడు. ఆయనే మన తల్లి, మన తండ్రి, మంచి స్నేహితుడు, మంచి కాపరి. ఆయన వైపు చూస్తూ మనం ఈ జీవితాన్ని సాగించాలి. మనకున్న సమస్యలను చూస్తే మనం ముందుకు వెళ్ళలేం ప్రియులారా. మనుషుల వైపు చూడొద్దు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు మనకు తోడుగా ఉండరు. ఏ మనిషి మీద మనం ఆధారపడకూడదు, ఏ డబ్బు మీద ఆధారపడకూడదు, ఏ స్థలాల మీద మనం ఆధారపడకూడదు. ఓన్లీ డిపెండ్ ఆన్ గాడ్. యువర్ రెఫ్యూజ్ ఈజ్ ఓన్లీ గాడ్. నీ యొక్క ఆశ్రయము, నీ యొక్క స్ట్రెంగ్త్, నీ యొక్క బలము దేవుడే. ఆయనే మనకు బలముగా ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో ఏ కష్టం వచ్చినా సరే మనం గట్టిగా నిలబడగలము, ధైర్యంగా మనం ముందుకి వెళ్ళగలం. పిల్లరా, మనం బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 8th చాప్టర్ని మనం ధ్యానం చేసుకుందాం. సో స్పెషల్గా ఈ 8th చాప్టర్ మొత్తం కూడా విగ్రహముల గురించి, విగ్రహములకు అర్పించిన వాటి గురించి. చాలామందికి డౌట్ ఉంటుంది, చాలా డిస్కషన్లు అయినాయి, డిబేట్స్ అయినాయి. కొంతమంది ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే, బైబిల్లో ఉన్నది అర్థమైంది, బైబిల్లో ఉన్న వాక్యం అర్థమైంది ఏంటంటే, మనము విగ్రహాల దగ్గర అర్పించినది తినకూడదు అనేది మనకు అర్థమైంది. చాలామంది అదే పాటిస్తారు. కానీ రీసెంట్గా కొన్ని డిబేట్స్ అయినాయి, నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ తినొచ్చు అని కొంతమంది అని, వాళ్ళు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆ ప్రసాదాలు తీసుకొని తినడము, ఆ ఇంటర్వ్యూలు, ఆ టీవీలో ఇంటర్వ్యూలు, ఇంకొకళ్ళు అది తప్పు, వాక్యానుసారంగా తప్పు అని ఇంకొకళ్ళు వాదించడము, అవునని ఒకళ్ళు వాదించడము, ఇట్లా కొన్ని జరిగినాయి. అసలు బైబిల్లో ఎంత స్పష్టంగా ఉంది, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అంటే, సైతానుడు చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనకు అర్థం కాకుండా మనలోనే ఒకరికి ఒకలాగా అర్థమయ్యేటట్టు, ఇంకొకరికి ఇంకొకలాగా అర్థమయ్యేటట్టుగా సైతానుడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సపోజ్ ఎవరైనా ఒక మైండ్ సరిగ్గా లేదనుకోండి, ఆత్మీయంగా బలంగా లేరు, వాళ్ళు కొంచెం ఎప్పుడు ప్రతిదీ కూడా మరి వేరే విధంగా ఆలోచిస్తున్నారంటే, వాక్యాన్ని కూడా వాళ్ళు మార్చేసి చెప్పే విధంగా వాడు చేస్తాడు. మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం, ప్రభు చెప్తున్నాడు విగ్రహములకు అర్పించిన దాని విషయము. అసలు ఇప్పుడు చాలామంది నాకు జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటే, అన్నీ తెలుసు అని అనుకున్న వాళ్ళు ఇంకా ఏమి నేర్చుకోరు, ఎవరు చెప్పినా వినరు. నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అంతా తెలుసు, దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇలాంటి ఉద్దేశంతో ఉంటే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వినరు, ఎవరి దగ్గర కూడా వాళ్ళు నేర్చుకునే మనస్తత్వం ఉండదు. ఎప్పుడు కూడా ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, మనకు తెలిసింది ఒక చుక్క, సముద్రంలో ఒక నీటి బొట్టు అంతా కూడా మనకు తెలియదు. అలాంటిది దేవుని వాక్యము ఎంతో పెద్ద సముద్రం కంటే కూడా పెద్దది. మనకంతా వచ్చు, నాకంతా అర్థమైపోయిందని మనం ఎలా అనుకుంటాం? ఎవరైతే అట్లా అన్నారంటే, నాకంతా తెలుసు, నాకెంతో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు నాకు చెప్పాల్సిన పని లేదు అంటే, వాళ్ళంత మూర్ఖులు ఇంకొకళ్ళు లేరు. అంత వాళ్ళలో అంత గర్వం, అది గర్వానికి సూచన. సో ఎప్పుడైనా సరే మనం తగ్గింపుతో నేర్చుకోవాలి. సో ప్రభు ఏం చెప్తున్నాడు, విగ్రహము, మన ఈ లోకంలో దేవుడే సజీవుడు, ఆయనే సృష్టికర్త, యేసు ప్రభు. సమస్తం ఆయన ద్వారా కలిగినాయి, సమస్తం ఆయన కొరకే సృష్టించబడ్డాయి. తండ్రి దేవుడు యేసయ్య కోసమే అన్నిటినీ సృష్టించారు. పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేశారు. యేసయ్య మన కోసం పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, తండ్రి పంపించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు, ఆయన బలి అయ్యాడు. సో ఆయన పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయనే సత్యదేవుడు, నిజమైన దేవుడు, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్
విగ్రహము అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. విగ్రహారాధన చాలామంది క్రైస్తవులలో ఉన్నటువంటి అవగాహన ఏంటంటే విగ్రహము అంటే, ఇప్పుడు సపోజ్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది క్రాస్ ఉందండి, క్రాస్. ఇప్పుడు ఈ క్రాస్ మీద జీసస్ ఉన్నట్టుగా, జీసస్ పిక్చర్ ఆయన సిలువలో వేలాడుతున్నట్టుగా ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనం ఇది ఒక విగ్రహం అనుకోవచ్చు. ఒక వస్తువు ఉంటే దాన్ని విగ్రహం అంటాం. సో ఇప్పుడు ఈ విగ్రహాన్ని అంటే ఇప్పుడు ఈ బొమ్మను, ఈ సిలువలో వేలాడుతున్న ఈ యేసుప్రభు, ఇది నిజమైన యేసుప్రభు కాదు, కానీ ఆయనను ప్రతిబింబిస్తున్న, ఆయనను గుర్తు చేస్తున్నటువంటి ఒక చిన్న బొమ్మ యేసుప్రభు లాగా. ఇక్కడ మనం చూస్తే ఇది యేసుప్రభు అనే ఒక రెస్పెక్ట్, సిలువకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు చెక్క సిలువకే అంత రెస్పెక్ట్ ఇస్తే మరి చెక్క మీద వేలాడిన యేసుప్రభుకి మనం విలువనివ్వద్దా? ఆయన ఒక పిక్చర్ని అట్లాగా మనం ఊహించుకొని ఒక ఒక బొమ్మని కానీ ఒక యేసుప్రభు రూపాన్ని కానీ మనం చేస్తే ఇప్పుడు మరి ఇది విగ్రహం అని. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారు, ఇది కూడా విగ్రహమే అనుకుంటారు. ఈ విగ్రహాన్ని అంటే ఈ క్రాస్ పెట్టుకోవడం కూడా విగ్రహమే. ఈ క్రాస్ మీద ఇట్లా కొంతమంది చర్చిలో చూడండి ఉట్టి క్రాసే ఉంటుంది, జీసస్ ఉండడు దాని మీద, ఉట్టి సిలువ ఒక్కటే పెట్టుకుంటారు. ఆ సిలువైనా ఎందుకు పెట్టుకోవాలి? అది కూడా ఒక వస్తువు కదా, ఒక విగ్రహం కదా. యేసు ప్రభు లేకుండా సిలువకి ఏం విలువ ఉంది? సిలువకి ఎందుకు విలువ వచ్చింది? బికాజ్ ఆయన ఆ సిలువలో మరణించాడు కాబట్టి ఆ సిలువకి విలువ వచ్చింది. లేకపోతే అది మామూలు సిలువే కదా. అలాంటి సిలువల మీద ఎంతోమంది మనుషులు మరణించారు. అంతకుముందు రోమా ప్రభుత్వం ఎంతోమందిని సిలువ మీద చంపేశారు. అయితే ఉట్టి సిలువ పెడితే అది ఏ సిలువ? అది యేసుప్రభు సిలువ అంటే యేసుప్రభు ఉన్న సిలువ పెట్టుకోవాలి మనం. ఆ సిలువ మీద ఏసే ఉండాలి. ఇప్పుడు దొంగవాడు కూడా మోసాడు సిలువ, మంచి దొంగ మోసాడు, చెడ్డ దొంగ మోసాడు కదండి. ఉట్టి సిలువ పెట్టుకుంటే అది నో మీనింగ్లెస్, నాకైతే అర్థం కాలేదు. అయితే చాలామంది ఇది విగ్రహము అనుకుంటారు. లేదా ఒక యేసుప్రభు ఫోటో ఏదన్నా పెట్టుకున్నా కూడా, నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేదు చూపించడానికి. హల్లెలూయా. నేను ఒక పుస్తకంలో మీకు చూపిస్తాను. ఇక్కడ జీసస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జీసస్ పిక్చర్ కనిపిస్తుంది మనకి బుక్ మీద. ఇది సంగమ ప్రస్తుతి, యేసుప్రభు ఇలా ఆకాశంలో ఉన్నట్టుగా అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లాంటి ఫోటో మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? అది విగ్రహం అనుకుంటారు క్రైస్తవులు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను పెట్టుకున్న అది విగ్రహం అనుకుంటారు. యేసుప్రభు ఫోటో ఏదన్నా పెట్టుకున్న విగ్రహం అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉంది యేసుప్రభు పునరుద్ధానుడైనటువంటి ఫోటో. ఇది కొన్ని ఇండ్లలో ఇట్లా ఈ యొక్క పిక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది ఫోటో. సో అది పెట్టుకున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే విగ్రహం అనుకుంటారు. సో విగ్రహం అంటే యేసుప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన అది విగ్రహము కాదండి. విగ్రహం అంటే మనల్ని దేవుని నుండి దూరం చేసేది విగ్రహం. దేవుణ్ణి కాకుండా మనం ఇంకొక దాన్ని ఆరాధించినప్పుడు కనిపించే విగ్రహాలు ఉన్నాయి, కొన్ని కనిపించని విగ్రహాలు ఉన్నాయి. కనిపించే విగ్రహాలు ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్న సృష్టిని ఆరాధించడం, ఒక చెట్టుని ఆరాధించడం, యాప చెట్టుని కానీ తులసి చెట్టుని కానీ. ఇప్పుడు హిందూస్ ఉంటారు, తులసి చెట్టుకు పూజ చేస్తారు. వాళ్ళు అది తులసి చెట్టు దేవుడని నమ్ముతారు, యాప చెట్టు దేవుడని నమ్ముతారు, రావి చెట్టుని చుట్టూ తిరుగుతారు కదండి. అట్లా కొన్ని వాళ్ళు చేస్తారు. సృష్టిని ఆరాధిస్తున్నారు, సూర్యుడిని ఆరాధిస్తున్నారు, సూర్య నమస్కారం. మరి తిథులు, నక్షత్రాలు, వారాలు చూస్తారు. మరి వాళ్ళు పెట్టుకున్న కొన్ని విగ్రహాలు, కొన్ని దేవుళ్ళు అని పెట్టుకుంటారు. ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అవి ఏంటి? అవి ఈ లోకంలో ఉన్న సృష్టి, ఎవరిదో ఒక మనుషుల ఫోటోను ఆరాధిస్తున్నారు. వాళ్ళు అవి దేవుళ్ళు అని నమ్ముతున్నారు. సో అవి మనకు విగ్రహాలు. ఎందుకంటే మన దేవుడు కాకుండా, పరలోక తండ్రిని కాకుండా, యేసయ్యను కాకుండా, పరిశుద్ధాత్మను కాకుండా మనం ఇంకా వేరే రూపం ఏదైనా చేసినా అది విగ్రహం అవుతుంది. ఓకే, చాలామంది అనుకుంటారు నిర్గమాకాండంలో మరి తండ్రి అయిన దేవుడు చెప్పాడు కదా మోషేకి, నువ్వు ఏ రూపాన్ని చేసుకోవద్దు, నీళ్ళలో కానీ ఆకాశంలో కానీ. ఆకాశం అంటే ఒక్క ఆకాశం లేదండి,
చాలా ఆకాశాలు ఉన్నాయి, 14 ఆకాశాలు ఉన్నాయి నాకు తెలిసి బైబిల్లో ఉన్నట్టుగా 14 భువనాలు అంటారు. 3వ ఆకాశంలో పరదైస్ ఉంది, ఆ పైన పరలోకం ఉంది. 2వ ఆకాశంలో దురాత్మలు ఉన్నాయి, దురాత్మల సమూహం లూసిఫర్ వాడి గ్యాంగ్ మొత్తం అక్కడ ఉంది 2వ ఆకాశం. ఇప్పుడు ఫస్ట్ ఆకాశం మనకు కనిపించే ఆకాశం, మన కళ్ళకు కనిపించే ఆకాశం ఫస్ట్ ఆకాశం. 2వ ఆకాశం సైతాన్ సమూహం ఉండేది, అందుకే ఆకాశ శక్తులు కదిలించబడతాయి అని ఉంది బైబిల్లో. సాతానుడు ఎక్కడ సింహాసనం వేసుకున్నాడు? మధ్యాకాశంలో 2వ ఆకాశంలో వేసుకున్నాడు. అందుకే ఆయన గగనము చీల్చుకొని కిందికి వస్తున్నాడు అంటే అక్కడ మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళకుండా సైతానుడు ఒక పొర పెట్టేశాడనమాట. అందుకే గాబ్రియల్ దూత దానియేలు దగ్గరకు వస్తుంటే కూడా అక్కడ సాతానుడు అడ్డగించాడు, అప్పుడు మిఖాయేలు దూత వచ్చి సహాయం చేశాడు. ఇదంతా కూడా బైబిల్లో ఉంది కదా. సో ఆ సాతాను శక్తులని, ఆకాశంలో ఉన్న సాతాను శక్తులని మనం రూపాలుగా ఇప్పుడు అందరు కొలుస్తున్నటువంటి రూపాలు ఏ రూపాలు? సాతాను శక్తుల రూపాలు. ఎందుకంటే వాడు ఆత్మస్వరూపి కాబట్టి, సాతాను కూడా ఆత్మ కాబట్టి వాడు దురాత్మ, వాడికి రూపం లేదు కాబట్టి వాడు ఒక ఏ బొమ్మలోనో ఏ ఒక దాంట్లోనో వాడు ప్రవేశించి వాడు పూజలు అందుకుంటున్నాడు, ఆరాధనలు అందుకుంటున్నాడు. కొండల మీద ఉన్నతమైన స్థలాల మీద వాడు స్థావరాలు పెట్టుకున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన వాడు కదా, మహోన్నతుడు, సర్వోన్నతుడు. సో దేవుణ్ణి ఇమిటేట్ చేయడమే సైతాను యొక్క పని. సో దేవుణ్ణి లాగా నేను కూడా పైన ఉండాలి, నేను కూడా నా సింహాసనం పైన వేసుకోవాలని వాడు చాలా పైన కొండల మీద సింహాసనం వేసుకున్నాడు. సో అక్కడ వాడు ఆరాధించబడుతున్నాడు. సో అవి విగ్రహాలు, ఒక చెట్టునే కానీ, ఒక మనిషిని కానీ, ఒక రాయిని కానీ, ఒక రప్పనే కానీ, వీటిని అయితే మరి దేవుడు చెప్పాడు ఏ రూపం చేసుకోవద్దు అన్నాడు కదా. మరి మోషేకి ఏం చెప్పాడు? నేను నీకు చూపించే విధంగా నువ్వు దేవాలయాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయాలన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారాలు ఏమున్నాయి? మందసం ఉంది, ఆ మందసం ఒక పెట్టే, దానికి బంగారం తొడగమన్నాడు. ఆ పెట్టెలో మరి మన్నా పెట్టమన్నాడు, 10 ఆజ్ఞలు రాళ్ళు పెట్టమన్నాడు, ఆ పలకలు. మరి అహరోను చిగురించిన కర్ర పెట్టమన్నాడు. మరి ఏది పెట్టుకోవద్దు కదా, మరి ఎందుకు కర్రను పెట్టమన్నాడు? చిగురించిన చెట్టు అంటే చెట్టును ఆరాధిస్తున్నట్ట కాదు. ఆహారం పెట్టమన్నాడు, మన్నా, ఆ మన్నాని ఆరాధించినట్ల మనం. రాతి పలకల మీద వాక్యం ఉంది, 10 ఆజ్ఞలు. కేవలం ప్రభు 10 ఆజ్ఞలే కాదు కదా, ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు, 613 ఆజ్ఞలు ఉన్నాయి తర్వాత. మరి ఆ కరుణాపీఠం మీద, ఆ మందసం మీద కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠానికి 2 వైపులా 2 బొమ్మలు చేయమని చెప్పాడు దేవుడు. ఏ రూపాన్ని చేయొద్దని చెప్పిన దేవుడే మరి 2 రూపాలు, దేవదూతల యొక్క బొమ్మలు, కెరూబుల యొక్క బొమ్మలు తయారు చేసి పెట్టమన్నాడు. ఎందుకు పెట్టమన్నాడు? ఏ రూపం చేయొద్దు కదా, రూపం చేయొద్దని చెప్పిన దేవుడే బొమ్మలు అంటే ఇది విగ్రహము కాదు, ఈ రూపము విగ్రహము కాదు. మనం అర్థం చేసుకోవాలి ఏది విగ్రహము, ఏది విగ్రహము కాదు. సో ఆ దేవాలయానికి కూడా అన్ని చుట్టూ దానిమ్మ పళ్ళు ఆకారాలు, మరి ద్రాక్ష పళ్ళు ఆకారాలు, ఇవన్నీ కూడా కొన్ని డిజైనింగ్ ఉన్నాయి. ఆ డిజైనింగ్తో అంటే ఏదేను తోటలో ఆదాము ఎట్లా అయితే ఏదేను తోటలో ఉన్నాడో ఆ పిక్చర్ అంతా కూడా అక్కడ పెయింటింగ్ కుట్టమని చెప్పాడు దేవుడు, పెయింటింగ్ ఏమని చెప్పాడు. మీరు చూడండి మందసం ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి లేవి పత్రికలో, లేవి గ్రంథంలో కానీ, లేవి కాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ దేవుడు ఆ బొమ్మలు చేయమని చెప్పాడు, వాటికి అది ఏమి విగ్రహం కాదు కాబట్టి దేవుడు చేయమని చెప్పాడు. సో ఈరోజు మనం విగ్రహం అంటే యేసుప్రభు ఫోటో పెట్టుకుంటే ఏదో సిల్వలో వేలాడుతున్న యేసుప్రభుని పెట్టుకుంటే ఏదో విగ్రహం అని అనుకోకండి దయచేసి. ఇది నా యొక్క ఒపీనియను, నేను నమ్ముతాను. మా ప్రేయర్ హాల్లో జీసస్ ఫోటో ఉంటుంది, మంచి కాపరి ఫోటో, నాకు నచ్చిన ఫొటోస్ నేను పెట్టుకుంటాను జీసస్ ఫోటో. కానీ ఆ ఫోటోయే జీసస్ అని నమ్మను, కానీ అది చూసినప్పుడు నాకు జీసస్ నేను గుర్తు చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఏదైనా చూసినప్పుడు మీకు దేవుడు గుర్తు వస్తున్నాడంటే
అది మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ఇప్పుడు ఈ సిలువను చూసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుందండి చెప్పండి? యేసు ప్రభు మన కోసం సిలువలో మరణించాడే, ఆయన ఎంత బాధపడ్డాడు అనేది గుర్తుకు రాదా? మనకి సిలువ గుర్తుకు రాదా? యేసే నన్ను ఇంత ప్రేమించాడా అనేది గుర్తుకు రాదా కదా? ఇది చూస్తే మనకి ఏదన్నా మహేష్ బాబు గుర్తొస్తాడా? సినిమా హీరోయిన్లు గుర్తొస్తారా ఎవరైనా? ఇది చూస్తే మనకి యేసు ప్రభువే గుర్తుకొస్తాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో గుర్తుకొస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ విగ్రహం. ఇది ఒక ఐడల్ కాదు, విగ్రహము కాదు. మనల్ని ఆయన దగ్గరికి నడిపించేది ఏది కూడా విగ్రహము కాదు. మరి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, వాళ్ళని మనం మాదిరిగా తీసుకుంటాం. ఇప్పుడు ఉన్న వాళ్ళైనా, చనిపోయిన వాళ్ళైనా, బైబిల్లో ఉన్న వాళ్ళైనా, వాళ్ళని మనం మాదిరిగా తీసుకోవడం తప్పేం లేదు కదా. పౌలు గారే చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆయన యేసుప్రభు అంత గొప్పవాడా? ఆయన ఎలా ఆ మాట అన్నాడు? అంటే యేసయ్యను పోలి పౌలు గారు నడుచుకున్నారు, ఇంకా అనేక మంది నడుచుకున్నారు. మరి యేసయ్యను కన్న తల్లి మరియమ్మ గారు, ఆమె కూడా పవిత్రురాలే కదా. ఆమె దేవుడేం కాదు. బట్ పౌలు గారే అంత మాట అంటే మరి మరియ తల్లి గారు, యేసయ్యను పెంచిన తల్లి, ఆమె కూడా మనకు మాదిరి కదా. సో వాళ్ళని కూడా మనం మాదిరిగా తీసుకోవడం తప్పేం లేదు. మరియ తల్లి నుంచి అపోస్తలులు, బైబిల్లో ఉన్నటువంటి ఎంతోమంది పరిశుద్ధులు, వాళ్ళందరూ కూడా మనకి ఒక మాదిరిగా ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో వాళ్ళ ఫోటో మనం పెట్టుకున్నంత మాత్రాన అదేం విగ్రహారాధన కాదు. చాలామంది అపోస్తలుల ఫోటో పెట్టుకున్నా, ఎవరైనా పునీతుల సెయింట్స్ ఫోటో పెట్టుకున్నా కూడా మరి విగ్రహారాధన చేస్తున్నారు అనుకుంటారు. లేదండి, అవన్నీ విగ్రహారాధన కాదు. మనం మరియ తల్లి ఫోటో పెట్టుకున్నా కూడా మనం మరియ తల్లిని చూస్తే యేసయ్యన కన్నా తల్లి మరియమ్మ అని మనకి గుర్తుకొస్తుంది. దేవుడు ఆమెను ఎంత ఘనపరిచాడు, గౌరవించాడు అని మనం ఆమెను ఒక మంచి రెస్పెక్ట్గా మనం చూడాలి, గౌరవించాలి. అంతవరకే. ఆమె దేవత కాదు, దేవుడు కాదు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ విగ్రహాలు ఏంటి అంటే అన్య దేవతలు, బయట ఆరాధించే దేవతలు. ఇప్పుడు కొంతమంది ఆ విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నారు. సపోజ్ చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పిలిచారు, మా ఇంట్లో గృహప్రవేశం ఉంది రమ్మని పిలిచారు. సొంత చుట్టాలు, వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. లేదా ఏదన్నా గుడికి తీసుకెళ్ళారు, భర్త మారలేదు, భార్య మారింది, భర్త తీసుకెళ్ళాడు, గుడికి వెళ్ళారు. అప్పుడు ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాలయంలో వాళ్ళు ఆ దేవతకి, ఆ దేవుడికి బలి ఇచ్చారనుకోండి. సపోజ్ ఏదో కోడియో మేకనో ఏదో బలి ఇచ్చారు. అది బలి ఇచ్చారని తెలిసిన తర్వాత దాన్ని వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటారు. అంటే ఆ దేవతకు అర్పించి వాళ్ళు తీసుకుంటారు. ఆ గుర్తింపుతో వాళ్ళు తింటారు. సో మనము దేవుని బిడ్డలుగా, మనం ప్రభుని నమ్మిన బిడ్డలుగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం అలాంటి భోజనం అనేది చేయకూడదు అని ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. సపోజ్ ఎవరైనా అన్యులు ఉన్నారు, అరే వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు కదా, అయినా కూడా వీళ్ళు వచ్చి వీళ్ళు ఈ భోజనం తింటున్నారంటే, ఈ బలి అర్పించి తింటున్నారంటే ఓకే, మనం కూడా రేపు ప్రభుని నమ్ముకున్న మనం కూడా తినొచ్చు అని వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుంటారు. సో అది చాలా తప్పు అని ప్రభు తెలియజేస్తున్నారు. వాళ్ళు బలి అర్పించకుండా సపరేట్గా వేరుగా వండిన భోజనం తినొచ్చు, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు అర్పించిన ప్రసాదాలు ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క ఏదైనా నాన్ వెజ్ ఉందా, వాళ్ళు ఇచ్చేది ఏ ప్రసాదమైనా కావచ్చు, అవి మనం అందుకే మన క్రైస్తవులు ఎవ్వరు కూడా తినరు. కానీ చాలామంది, కొంతమంది ఏం కాదులే తినేస్తారు. అది తినడం వలన ఏమవుతుంది, వాళ్ళ మనస్సాక్షి బలహీనం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రభు శరీరం తీసుకుంటాం, ఒకే నోటితోటి ప్రభు బల్లలో నుంచి మనం తీసుకోవడం, మళ్ళీ సైతాన్ అంటే దయ్యముల బల్లం మీద నుంచి కూడా మనం తీసుకోవడం, విగ్రహాల దగ్గర నుంచి అనేది చాలా పొరపాటు అనేది ప్రభు చెప్తున్నారు. అంటే ఆ విగ్రహంలో ఏమీ లేదు, కానీ ఆ విగ్రహం వెనకాల వాళ్ళు ఆరాధించే శక్తులు ఉన్నాయి. వాళ్ళు అర్పించేవన్నీ ఆ శక్తులకి చెందుతాయి, సైతాన్ శక్తులకి చెందుతాయి. వాటి ప్రభావం అనేది అందులో ఉంటుంది. కాబట్టి మనం తీసుకోకూడదు.
సో నా సహోదరుడికి నా వలన హాని కలుగుతుంది అంటే నేను ఎప్పటికీ కూడా అలాంటి ప్రసాదాలు నేను తినను అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. సో ఈ అధ్యాయం అంతా కూడా ఇదే ప్రియులారా, విగ్రహాలకు అర్పించిందా అని మనం తినకూడదు. నిజమైన దేవుడు యేసు ప్రభు. ఈ జ్ఞానం మనకుంది, మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదుగా. వాళ్ళు ఆ దేవుడు ఈ దేవుడు ఆ రప్ప ఆ రాయి రప్ప చెట్టు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అవే దేవుళ్ళు అని నమ్ముతున్నారు. అది వాళ్ళ నమ్మకం. వాళ్ళకి ఇంకా సత్యం తెలియదు. ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా మారుతారు, సత్యదేవుని ఆరాధిస్తారు. కానీ మన దేవుడు యేసు ప్రభు, మన కోసం ఆయనే బలి అయిపోయారు. కాబట్టి మనం ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. మనం డైరెక్ట్గా యేసేతో మాట్లాడతాం, పరిశుద్ధ ఆత్మతో మాట్లాడతాం, పరలోక తండ్రితో మనం మాట్లాడతాం. సో మన దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మీకు ఈ విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే దయచేసి ఆ కన్ఫ్యూజన్ తొలగించుకోండి. 8వ అధ్యాయం మీరు చదవండి మరొకసారి పర్సనల్గా. మనం విగ్రహాలకు అర్పించిన వాటిని మనము తినకూడదు. అయితే మనం వాళ్ళు ఫంక్షన్లకు గట్రా పిలిస్తే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఎంగేజ్మెంట్లకి, ఏదైనా ఫంక్షన్, గృహప్రవేశం వాళ్ళు పిలిస్తే వెళ్ళొచ్చా? వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. కానీ వాళ్ళు ఒకవేళ ఇది ప్రసాదము అని చెప్తే తినొద్దు. ప్రసాదం కాకుండా వాళ్ళు సపరేట్గా భోజనాలు చేస్తారు. ఆ భోజనాలు ప్రేయర్ చేసుకొని మనం యేసు రక్తంతో ఆ భోజనాన్ని అభిషేకించి అప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. సో అలా ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైనా ప్రసాదం ఇవ్వడానికి మన దగ్గరకు వస్తే మనం వాళ్ళకి ప్రేమతో చెప్పొచ్చు, దయచేసి క్షమించండి, మన్నించండి, ఏమనుకోవద్దు, మేము ఇలాంటి ప్రసాదాలు తీసుకోమండి, మీరు వేరుగా మీరు వంట చేసి పెట్టండి, మేము తీసుకుంటాము, కానీ అక్కడ విగ్రహాల దగ్గర పెట్టింది మాత్రం మాకు వద్దండి అనేసి మనం మంచిగా వాళ్ళకి చెప్పొచ్చు. ఒక్కసారి చెప్తే చాలు, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మనకి ఇవ్వరు. ఓకే, దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాగరుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభా, మేము ఎప్పుడైనా తెలిసి తెలియక పొరపాటున విగ్రహాలకు అర్పించింది తీసుకున్నట్లయితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని రక్తంతో కడగండి ప్రభా. విగ్రహారాధన అంటే ఏంటో మాకు తెలియజేసావు నాయన. మాలో కూడా విగ్రహాలు ఉన్నాయి నాయన. ధనాకాంక్ష, ఆయా చెడు తలంపులు, కోపం, క్రోధం, ద్వేషం, ఇవన్నీ కూడా నీకంటే ఎక్కువగా మేము ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహమే దేవా. అలాంటి విగ్రహాలు మాలో ఉంటే తీసివేయండి నైనా ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం నైనా. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయమని, దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో దేవుడు మీ అందరిని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.